ఫ్రెండ్స్, టీడీపీ ఒత్తిడి తట్టుకోలేక వైసీపీ కీలక నేత కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక ఓ కార్యకర్త అనారోగ్యం బారిపడి మృతి చెందాడు. అయితే వివరాల్లోకి వెళ్తే కొత్త చెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామానికి చెందిన వడ్డే రాజేందర్ వైఎస్ఆర్సీపీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాడు. అయితే ఈ నెల 4న ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందాడు. గ్రామంలో ఎవరిని అడిగినా ఫ్యాను గుర్తుకు ఓటు వేశామని చెబుతున్నారని, అయినా పార్టీ ఓడిపోవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని పలువురితో చెప్పుకొని బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అయితే దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు తర్వాత బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత కర్నూలులోని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కర్నూలులోనే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం వేకుజామున 2 గంటలకు మృతి చెందాడు. తెల్లవారి బేల్దారి పనులతో జీవనం సాగించిన రాజేందర్కు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇదంతా కూడా టీడీపీ ఒత్తిడి వల్ల జరిగిందని, టీడీపీ ఒత్తిడి వల్ల తను బాగా మనస్తాపం గురి చెంది ఇలాగైతే చనిపోవడం జరిగిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.